తోటే వేసినాము. ఇది మొదటి నుంచి కూడా ఫస్ట్ ట్రైకోటర్మా సూడోమోనాస్ నేలలో వేసి కల్చర్స్ మొత్తం కలిపినటువంటి సేంద్రియ ఎరువుని ఎకరానికి 5 బస్తాలు చొప్పున వేసినాము. ఇది 90 డేస్ మొక్క. ఇది ఎంత లోతుందో ఒకసారి చూడుది. నా హైట్ వచ్చి 90 రోజులకు. తర్వాత దీనికి ఎలాంటి చీడపీడ వ్యాధులు కూడా ఆశించడం లేదు. అందుకే ఎప్పుడైనా ఆర్గానిక్ వ్యవసాయం చేసినట్లయితే ఫస్ట్ మొక్కలు హెల్తీగా ఉంటాయి. తర్వాత మనుషులు వాటి ద్వారా వచ్చిన ఆహారం తిన్నట్లయితే మనుషులు కూడా హెల్తీగా ఉంటారు. అందుగురించి ఎప్పుడైనా సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను అన్ని గ్రామాలల్లో పర్యటించి రైతులకు మోటివేట్ చేసి నేను ఇది ప్రచారం చేస్తున్నా. నా వంతు సహకారం రైతులకు ఏంటంటే తను స్వయంగా చేసుకోవడము, లేకపోతే నా దగ్గర ఉన్నది పంపించడం జరుగుతుంది. అందుకే మ్యాక్సిమం ఊరికి ఒక 5 నుంచి 100 ఎకరాల వరకు సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచనతో మేము శ్రీ అన్నదాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళము మేము ఒక యూనిట్గా తయారయ్యి ప్రజల్లోకి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకెళ్తున్నాము. వేప కషాయము ప్లస్ సీతాఫల కషాయము, అల్లము, వెల్లిగడ్డ, పొగాకు పొడి ప్లస్ పసుపు, ఈ 6 రకాలు కలిపి కషాయాన్ని తయారు చేసి వేప కషాయం తయారు చేసి స్ప్రే చేస్తున్నాం. దీనికి ఎలాంటి దోమ ఉన్నా, తెల్లదోమ, పచ్చదోమ ప్లస్ ఎలాంటి చీడపీడ పురుగులున్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా 10 వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. తర్వాత కాతపూత కూడా మజ్జిగ ద్రావం పిచికారీ చేయాలి. అది చేస్తే కాతపూత కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీనికి తోట కూడా ఎంత హెల్తీగా ఉన్నది. ఆర్గానిక్ తోటలు ఇట్లా హెల్తీగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే రోగము రాకుండా ఉండాలంటే మొక్క దృఢంగా ఉండాలి. మొక్క బాగుందంటే రోగం ఎందుకు వస్తుంది?